ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ వీడియో. మనకి త్వరలో ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఎవరైతే అప్లై చేద్దామని చూస్తున్నారో మెయిన్గా ఈ వీడియోకి మెయిన్ కాన్సెప్ట్ అయితే తెలుసుకున్నమాట. తెలుసుకుంటే మీకు మళ్ళీ ఇబ్బంది పడకుండా అయితే ఉంటారు. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మెయిన్గా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానమాట. ఆ లింక్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వాట్సాప్కి అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక ఎంసెట్ చాట్ బాట్. మనకి దీంట్లో మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మెయిన్గా మన ఎంసెట్ సంబంధించి అప్డేట్స్ కానివ్వండి, లేదంటే రీసోర్సెస్ కానివ్వండి, మనం ఈజీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా మనకి వాట్సాప్లో ప్రతి అప్డేట్ అయితే తెలుసుకుంటూ అయితే ఉండొచ్చు అన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ దీంట్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అప్డేటా, రీసోర్సెస్ అని. నేను రీసోర్సెస్ మీద ప్రెస్ చేశాను. దీంట్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ కానీ, వెయిటేజ్ కానీ, లేదంటే చాలా అప్డేట్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు ఒకసారి ఇంపార్టెంట్ బుక్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా బుక్స్ రూపంలో అసలు ఏ బుక్స్ ఇంపార్టెంటు అని రావడం జరుగుతుంది పీడిఎఫ్ ఫార్మెట్లో. అండ్ అలాగే సిలబస్ కూడా వచ్చేస్తుందన్నమాట. దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ ఒకసారి చెక్ చేయండి. మెయిన్గా మనకి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే కొంచెం ముందుగా మీరు అందరూ అప్లై చేసుకోండి. ముందుగా అప్లై చేయడం వల్ల మనకి 2 బెనిఫిట్లు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం తెలుసుకోవచ్చు, దాన్ని సరి చేసుకోవచ్చు. రెండోది, మెయిన్గా మనకి ఎవరైతే మీ నియర్ బై సెంటర్ ఉంటుందో అది కనుక ఫస్ట్ పెట్టుకుంటే, అంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే కొంచెం ముందుగా అప్లై చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఎంసెట్ ఎగ్జామ్ రాసే సెంటర్ దగ్గరలో అయితే వస్తుంది. ఇన్ కేస్ లేట్గా అప్లై చేసుకుంటే మీ దగ్గరలో ఉన్న మొత్తం సెంటర్ మొత్తం ఫిల్ అయిపోయి కొంచెం లాంగ్ డిస్టెన్స్లో వచ్చే సెంటర్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటామన్నా ఏమైనా తప్పులుంటే మోడిఫై చేసుకోవచ్చు తర్వాత. అండ్ అలాగే మనకి ఎగ్జామ్ సెంటర్ కూడా దగ్గరలో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. లేట్ చేస్తే దూరం అయితే రావడం జరుగుతుంది ఎగ్జామ్ సెంటర్. కాబట్టి ముందే అప్లై చేసుకున్న వారికి సాఫ్ట్వేర్ ద్వారా దగ్గరలో పరీక్షా కేంద్రం అంటే కేటాయిస్తారన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి.